కడప జిల్లా జంబలమడుగు పరిధిలోని సుగుమంచిపల్లె గ్రామంలో ఎన్నికల ప్రచారానికి భారీ కాన్వాయ్తో వెళ్తున్న వైసీపీ శ్రేణులను పోలీసులు శాంతి భద్రతల నేపథ్యంలో అడ్డుకున్నారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం పోలీసులు సర్ది చెప్పడంతో వైసీపీ శ్రేణులు ఒకే వాహనంలో గ్రామంలో ప్రచారానికి వెళ్లారు. ప్రచారంలో భాగంగా వైసీపీలో చేరిన యువకులకు అవినాష్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కడప జిల్లా జంబలమడుగు పరిధిలోని సుగుమంచిపల్లె గ్రామంలో ఎన్నికల ప్రచారానికి భారీ కాన్వాయ్తో వెళ్తున్న వైసీపీ శ్రేణులను పోలీసులు శాంతి భద్రతల నేపథ్యంలో అడ్డుకున్నారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం పోలీసులు సర్ది చెప్పడంతో వైసీపీ శ్రేణులు ఒకే వాహనంలో గ్రామంలో ప్రచారానికి వెళ్లారు. ప్రచారంలో భాగంగా వైసీపీలో చేరిన యువకులకు అవినాష్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కడప కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. థ్యాంక్ యూ హరిప్రియ. మొత్తానికైతే జమ్మలమడుగులో మొదటి నుంచి కూడా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ప్రతి గ్రామంలో కూడా వైఎస్ అవినాష్ రెడ్డి, సుధీర్ రెడ్డిలకు కూడా భారీ కాన్వాయ్ వెళ్లడం, అక్కడ పోలీసులు అడ్డుకోవడం, భద్రతా దృష్ట్యా కూడా పోలీసులు కూడా వీళ్ళిద్దరినే పంపించాలని చెప్పేసి కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మన జమ్మలమడుగు సువాసి పల్లెల్లో ఈ రోజు కూడా వీళ్ళు భారీ కాన్వాయ్తో ప్రచారానికి వెళ్లి నేపథ్యంలో అక్కడ ఏదైనా గొడవలు జరుగుతాయన్న ఉద్దేశంతో పోలీసులు అక్కడ అందరిని ఆపేసి కేవలం అవినాష్ రెడ్డి, సుధీర్ రెడ్డినే లోపలికి ప్రచారానికి వెళ్లాల్సిందిగా అక్కడ పోలీసులు చెప్పడంతో వాళ్ళు లాస్ట్ కు దాన్ని ఏకీభవించి అక్కడికి వెళ్ళేసి ప్రచారం కూడా నిర్వహించి కొంతమందిని పార్టీలోకి ఆహ్వానించినట్టు తెలిసింది. మొదటి నుంచి అయితే మంత్రి ఆది మరియు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి సొంత నియోజకవర్గం కావడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏమైనా జరుగుతాయనే ఉద్దేశంతో పోలీసులు ప్రతి ఒక్క చోట కూడా గట్టి చర్యలు అయితే తీసుకున్నట్లయితే కనిపిస్తుంది. ఈ ఎన్నికల సమయం కావడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు అన్ని కూడా చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. మొత్తానికైతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు మంత్రి ఆది సొంత నియోజకవర్గంలో ఇలాంటి సంఘటనలు జరుగుతుండడం కావాల్సిన వైసీపీ గెలుస్తుందన్న ఉద్దేశంతో ఇలా చేస్తున్నారని కూడా వైసీపీ నేతలు పలుమార్లు ఆరోపించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. హరిప్రియ. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. కడప జిల్లా జంబలమడుగు పరిధిలోని సుగుమంచిపల్లె గ్రామంలో ఎన్నికల ప్రచారానికి భారీ కాన్వాయ్తో వెళ్తున్న వైసీపీ శ్రేణులను పోలీసులు శాంతి భద్రతల నేపథ్యంలో అడ్డుకున్నారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం పోలీసులు సర్ది చెప్పడంతో వైసీపీ శ్రేణులు ఒకే వాహనంలో గ్రామంలో ప్రచారానికి వెళ్లారు. ప్రచారంలో భాగంగా వైసీపీలో చేరిన యువకులకు అవినాష్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జవాబారు మీరే, నేను ఒక్కరే పోతాను. దేవుడికి పోతాను ఇప్పుడు నన్ను ఆపేయండి. పరిస్థితి ఆదినాడు